హాయ్ అండి. రీసెంట్గా మా సిస్టర్ మ్యారేజ్కి కోట బొమ్మాలి వెళ్ళాం. విజయనగరం అవతలది. ఇదే ఫస్ట్ టైం అటు సైడ్ వెళ్ళడం. అందుకే ప్రతి చిన్న మూమెంట్ని వీడియో తీసాం. ఆ వీడియో మీ అందరికీ నచ్చుద్దని మేము అనుకుంటున్నాం. చూడండి, మా అల్లరి, మా ఎంజాయ్ మొత్తం అంతా చూసి మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది రైల్వే స్టేషన్ దగ్గర కూర్చున్న వీడియో. బయటికి రాగానే ఇక్కడ ఒక మంచి ఖాళీ ప్లేస్లో 2 చైర్స్ వేసి ఇక్కడ మర్రి చెట్టు ఓళ్ళు ఉన్నాయి. ఇంక మనోడు ఆగుతాడేంటి, గణేష్ గారు ఆడ ఆర్మీ ట్రైనింగ్ అంతా చూపించేస్తున్నాడు. అక్కడ పైకి ఎక్కి మొత్తం చాలా చిన్నప్పుడు యాసలన్నీ గుర్తుకొచ్చేసినాయి. పరుగులు, జంపింగ్లు, అబ్బాబాబాబా. ఇంకా వీడొకడో ఆడు చేసాడు, నేను చేయకపోతే ఏంటా అని అలిసిపోయారు. దెబ్బకి అలిసిపోయారు. ఇదిగోండి, మమ్మల్ని తీసుకెళ్ళడానికి వ్యాన్ వచ్చింది. ఈ వ్యాన్లో పెద్ద చిన్న ఎవ్వరు లేరు, అందరిని ఎక్కిచ్చేస్తున్నారు. నేను ఎలా ఎక్కుతానో ఆ దేవుడికే తెలియాలి. అందరినీ ఆ వ్యాన్లోనే ఎక్కిచ్చేస్తున్నారు. అంటే వాళ్ళ ఇంటి వరకు వెళ్ళాలి కదా, చాలామంది వచ్చారు కాబట్టి వాళ్ళ ఇంటి వరకు వెళ్ళడానికి ఆ వ్యాన్ మాట్లాడారు. ఆ వ్యాన్లో సగం మందికి అది మా జాను దిగిపోతుంది. చూడండి, ఎండలో మజ్జిగ. ఇది సెకండ్ ట్రిప్ మాట. కొద్ది ఖాళీగా ఉంది వ్యాను, మేమందరం ఎక్కువ మాట. అక్కడ ప్రతిదానికి మేము అడ్జస్ట్ అవుతున్నాం. అంటే మేము ఇదే ఫస్ట్ టైం కదా అటువైపు వెళ్ళడం, అందుకే అడ్జస్ట్ అయ్యి సరదాగా ఎంజాయ్ చేస్తున్నాం. ప్రతి మూమెంట్ కూడా మేము ఎంజాయ్ చేస్తున్నాం. ఇదిగో మా వాడు అసలు లెగలేకపోతున్నాడు. చూడండి, ఎండ చూడండి. అటంతా అసలు ఇల్లులేం లేవు, జస్ట్ ఇంకా కొండ ప్రాంతాలే, మొత్తం కొండ ప్రాంతాలు. అది చాలా బాగా ఎంజాయ్ చేసాం. మాకు దిగ్గానే బ్రేక్ఫాస్ట్ ఉప్మా ఇచ్చారన్నమాట. ఉప్మా అసలే మంచి ఆకలితో ఉన్నాం రాత్రి నుంచి, ఇంక మామూలుగా తినట్లేదు. తలకాయ పైకెత్తకుండా కొడుతున్నాం ఒక్కొక్కలో. ఉప్మాతో బఠానీ కూర ఇచ్చారు, చాలా బాగుంది. ఇంకా మా వాడు ఆగుతాడండి, కుమ్ముడే. తినరా. ఎండ ఎలా ఉందంటే చెమటలు కక్కేస్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ. మా శివాని అండ్ జాను, ఈయనైతే తలక పట్టేసుకున్నాడు. వీడియో అనగానే వదిలేశాడు. ఎవరు ఎలా ఉన్నది, ఇది మా కెప్టెన్, ఎవరు ఎలా ఉన్నా సరే వీళ్ళు మాత్రం వీళ్ళ పని వీళ్ళు డప్పులు కొట్టుకుంటూ డ్యాన్సులు వేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళందరూ ఎలా చూస్తున్నారు అంటే ఇలా చూస్తున్నారు. ఎవడరా ఈడు వరిసా గణేష్. ఇదిగో ఇది కళ్యాణ మండపం. ఇక్కడ మాకు ఇప్పుడు టిఫిన్ తినడానికి ఇచ్చారు ప్లేసు. చూడండి, కొండ పక్కనే, కొండలోనే కలిసిపోయింది ఇది. ఇంకా బాబు ఇంకా లాభం లేదు, ఇంకా రూమ్ తీసుకుందామని పరిగెట్టమాట. మేము రూమ్ తీసుకున్న కిందే ఒక పెద్ద సూపర్ మార్కెట్. ఇంకా ఆగుతారా, చాక్లెట్లు వరసం, బిస్కెట్ ప్యాకెట్లు, ఏది పెడితే అది కొనేస్తున్నారు బాబు వీళ్ళు. ఇంక వీళ్ళిద్దరు ఆగరు కదా. ఎందుకు తెచ్చాను అనుకుంటున్నాడు ఈడు. ఇదేంటి నెమ్మదిగా చూస్తుంది అని అనుకున్నాను. దగ్గరికి వెళ్ళి చూస్తే పెద్ద పెద్దయే 500 బొక్క. మొత్తానికైతే రూమ్కి వచ్చేసాం. ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి రూమ్ బుక్ చేసాం. చాలా దూరంలో ఉంది, ఏసీ రూము, చాలా బాగుంది. ఆ ఎండలకి మేము రూమ్ తీసుకోకపోతే చచ్చిపోతాం మాకు తెలిసి. అంటే పిల్లలతో ఉన్నాం కాబట్టి ఇంకా అందరికీ ఆ రూమ్ తీసుకోగానే నైట్ చేసిన జర్నీకి మాకు నిద్ర వచ్చేస్తుంది. కానీ బయట ఊరు వెళ్ళిన తర్వాత పడుకోవడం అస్సలు ఇష్టం. ఇది రిసెప్షన్ భోజనాలు. అంటే ఇదంటే మనం బాగా ఇష్టం అనుకోండి. ఇక్కడ గులాబ్ జాములు కూడా వేస్తున్నారు. 2 గులాబ్ జామ్స్ వేసారంట దీనికి. జాను తినేస్తుంది. ఈలోపు నందా కూడా అంటుంది నాకు 2, నేను ఒకటి మింగేసాను ఈలోపు. చాలా ఆకలితో ఉన్నాం కాబట్టి అందరూ ఉత్సాహంలో ఉన్నమాట. భోజనాలు కదా.
తినేసిన తర్వాత థమ్స్అప్ ఇస్తారనుకున్నాను, కానీ ఫాంటా ఇచ్చారు. ఫాంటాతో సెట్ చేసుకున్నాం. అలాగా అందరూ మనం మేము తీసుకున్న రూమ్ ఇదే. మేము తీసుకున్న రూమ్ని చూపిస్తామండి. ఇప్పుడు లిఫ్ట్ ఎక్కుతున్నమాట, పైకి వెళ్ళాలి కదా. ఇది లిఫ్ట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసాం. ఇది కింద రిసెప్షన్ హాల్ మాట. అది ఆ హాల్లో ఏదో సెమినార్ మీటింగ్ ఏదో జరుగుతుంది. శివాని ఇదిగో మధ్యాహ్నం అంతా అలిసిపోయింది, ఇంకా లిఫ్ట్ కోసం వెయిటింగ్. 3వ ఫ్లోర్కి వెళ్ళాలి. ఇక్కడ ఈలోపు సెమినార్ జరుగుతుంది కదా అని ఒక్కసారి మీకోసమే ఇలా తిప్పాను. చాలా గట్టిగానే జరుగుతుంది. ఇంకా లిఫ్ట్ ఎక్కేసాం. లిఫ్ట్ వచ్చేసింది. ఆ ఎండకి పాపం వీళ్ళకి సరదా చేయాలన్నా సరే ఏదో ఫన్ జరగాలి కదా. ఇదిగో బయటకు వచ్చేసాం. ఇక చూడండి, 3వ ఫ్లోర్ నుంచి చూస్తుంటే ఆ కొండలు, ఆ హైవే రోడ్లు భలే కనబడుతుంది. ఎటు నుంచి చూసినా వ్యూ చాలా అందంగా ఉంటుంది. మనది ఇంకా హెచ్డి సెల్ కాబట్టి తక్కువ క్లారిటీతో కనబడుతుంది. అదే మంచిదైతే. ఇదిగో ఇక్కడ మేము తీసుకున్న రిసార్ట్ వెనకాలే వాటర్ ఫాల్స్ చూడండి, సూపర్గా ఉంది. వాటర్ ఫాల్స్ వెళ్దాం అనుకున్నాం కానీ బడ్జెట్ లేక ఆగిపోయాం. వాటర్ ఫాల్స్ మాకు సూపర్గా ఉంది. కొండల మధ్యలో ఉంది అది. నైట్ అయితే డ్యాన్స్లు వేసారు, ఒక రకంగా వేసారు. మా వెనకాల కిటికీలోంచి డైరెక్ట్గా కనబడిపోతుంది. వెనకాలే అదిగోండి, అందరూ బ్లాక్ డ్రెస్ వేసుకొని వేస్తున్నారు డ్యాన్స్. సాంగ్లు మారుతూనే ఉన్నాయి, డీజే సాంగ్స్. ఇది మేము తీసుకున్న రూమ్. అమ్మ అని అలిసిపోయారని దూకారు. అమ్మ ఇంకో టేక్, మళ్ళీ దూకండి, జంప్. అది ఇదిగో ఇక్కడ అందరూ మధ్యాహ్నం రెస్ట్ తీసుకున్నారు కదా. ఈ దోలోడు దాన్ని మంచి నిద్రలో ఉంటే లేపేయడు చూడండి. ఈరోజు రూములో అసలు ఎవరెవరు ఎలా ఉన్నారో ఏంటో అనేది మొత్తం వీడియో తీసి చూపిస్తామని చెప్తున్నమాట. ఇప్పుడు ఫస్ట్గా అందరు రెడీ అవుతున్నారు, వెళ్ళిపోవడానికి రెడీ అవుతున్నాం. ఫస్ట్గా శివాని చూడండి, పడుకుని పోయింది ఫుల్గా, కింద దులిరేస్తుంది. తర్వాత పండుగ ఆడు పడుకుని పోయాడు. మాయ కూడా రెస్ట్ తీసేసుకుంటున్నాడు. ఇక మా సుబ్బు బాబా, ఆ పిల్ల తెగరాహేస్తుందమ్మా మేకప్. అందరూ పనులు అందరూ రెడీ అవుతున్నారు. ఇదిగో దీనికి తెగ రుద్దేస్తున్నారు చూడండి. రాజమండ్రి అమ్మాయి తెగ వైట్గా వచ్చింది దెబ్బకి. అందరు ఎవరి మట్టుకాలు రెడీ అయిపోయి ఉన్నారు. ఇదిగో మా లిఖిత అయితే చూడండి హెయిర్ స్టైల్. ఇదిగో డిషం. ఓకే, ఇప్పుడు మేమందరూ వెళ్ళిపోతున్నాం. వీళ్ళు చూడండి టీవీ చూస్తున్నారు. వీళ్ళు మేమందరూ రెడీ అయిపోయి వెళ్ళిపోతుంటే మంచం మీద కూర్చొని లాస్ట్ అండ్ ఫైనల్ టీవీ షాట్ చూసి వెళ్ళిపోయాం. ఇంక బయటకు వచ్చేసాం. బయటకు వచ్చేసి ఇంకా ఆటోలు చూస్తున్నాం, ఆటోలు వచ్చేలా లేదు. అందుకే మేమే కొద్ది నడిచి ఎదరికి వెళ్ళిపోతున్నాం. చిన్నది అరగాలి కదా. ఇంకా నడుస్తూ వెళ్తూనే ఉన్నాం. ఇది ఇక్కడ చాలా జోక్ అండి. ఇది ఆ చిన్నపిల్లది మేకప్ వేసుకున్న చిన్నపిల్లది చెప్పు పడిపోయింది. ఆ చెప్పు కోసం బస్సు ఎలాగో రావట్లేదు. చూడు వాళ్ళ మాయ పెద్ద కర్రెట్టుకు వచ్చేసాడు. అయ్యి బాబోయ్, ఎంత పెద్ద కర్ర ఉంటే వెళ్తారా మా సుబ్బుగాడు. అయ్యి బాబా, ఆయన ఒక కర్రెట్టుకు వస్తాడు. 2 కర్రలెట్టుకొని ఆ చెప్పు తీసేద్దామని ఎలాగైనా ప్రయత్నించి చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఆ పక్కన కుట్ట ఆయన కూడా తెగ తిరిగేస్తున్నాడు. ఆ పక్క ఆయన కూడా షాప్లో ఆయన కూడా వచ్చేసాడు. ఇదిగో మొత్తానికి పైకి తీశారు. అరే పండు లోనకి చేయి పెట్టు, మెల్లగా తీరా అంటున్నారు. వీడు మళ్ళీ లోన పడేస్తాడేమో అదో భయం. ఎలాగైనా సాధించారు చెప్పు. మన వాళ్ళు ఏదో ఒలింపిక్స్ గెలిచినట్టు ఫీల్ అవుతున్నారు. మళ్ళీ లిగుతాను జాను ఎలాగని చెప్పు. అదిగో బస్సు అయితే వచ్చేసింది. ఇదిగో టెక్కలి. అదిగో మా మాయ ఫుల్ హుషారులో ఉన్నాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫుల్ హుషారు. దిగిపోయాం. బస్సు ఎక్కింది వీడియో తీయలేదు, అందుకే దిగింది వీడియో తీస్తున్నాం. ఇంకంతా భోజనాలు కూడా అయిపోయింది. వ్యాన్లో రిటర్న్ వెళ్ళిపోతున్నాం రైల్వే స్టేషన్కి. అది చూడండి, ఒకే వ్యాన్లో అందరినీ కుక్ అయ్యారు. పడితే మొత్తం అందరూ పడిపోతారు ఒకేసారి. ఇదొక ఎక్స్పీరియన్స్. మేమైతే నవ్వుతున్నాం, ఏంట్రా బాబు ఎలా ఎక్కాం అని. అక్కడ ఆటోలు లేవు, ఏమీ లేవు. చూడండి ఆ చీకట్లో పడిపోతే